వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవుని సన్నిధిలో పనిచేయటం గొప్ప వరం. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. నూతన కార్యవర్గం నీతి నిజాయితీలతో పనిచేస్తూ సంస్థ ఆస్తులను పరిరక్షిస్తూ సంస్థాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన అధ్యక్షునిగా నాలం శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా బాలదారి ఉమాపతి, త్వరగా విజయభాస్కర్రావు, తమ్మిర్సి అంజిబాబు, దివిలి సత్యవాణి, కడదారపు నాగమణి, కొల్లి సుజాత, ముప్పన లోకేశ్వర, సాంబ శౌర్య, మాతిరెడ్డి కృష్ణవేణిలచే ఏవో బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నూతన కార్యవర్గ సభ్యులను దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని సన్నిధిలో పనిచేయటం గొప్ప వరమని, అటువంటి మహోన్నతమైన అవకాశం నూతన కార్యవర్గానికి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోరపనేని చిన్ని, దాయన రామకృష్ణ, బీజేపీ నాయకులు పిల్లలమర్రి మురళీకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ నూలు వెంకటరత్న సత్రములకు ధర్మకర్తగా నియమింపబడిన శ్రీ అని నేను ఖచ్చితంగా నమ్మకంగా నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, దేశములు కానీ లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పనిచేయగలవాడినని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 నందు పొందుపరిచిన సూత్రములను, వాటి కింద చేయబడిన రూల్స్ను ఆమోదించుచున్నాను. ధర్మకర్తగా మీరు సంతకం పెట్టారండి. రహస్య ప్రమాణం. మీ మనసులో మీ పేరు. మన కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ నూలు వెంకటరత్నం సత్రం, ఇది అనేక సంవత్సరాలుగా దాతల సహకారంతో ఇచ్చినటువంటి భూమి గాని ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద నడుపుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ సత్రాన్ని డెవలప్ చేసుకుంటూ భక్తులకి, ప్రజలకి, అందరికి కూడా సర్వీస్ చేసుకుంటూ భగవంతునికి ముఖ్యంగా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి కార్యక్రమం. దానికి ఈరోజు నూతన కమిటీ శ్రీ నాలం శ్రీనివాసరావు గారు చైర్మన్ గా మరియు ఇంకా ఒక 8 మంది ట్రస్టీలుగా దీన్ని ఏర్పాటు చేసి ఈరోజు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి నాలం శ్రీనివాసరావు గారికి, ట్రస్టీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు వారికి మొట్టమొదటిసారిగా తెలియజేస్తాము. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వేదికటువంటి పెద్దలకు, పత్రికా సోదరులకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాం. నేనైతే భగవంతుడికి సేవ చేయడం అదొక వరం అని చెప్పని నేను భావిస్తా, అదొక పుణ్యం అని చెప్పని కూడా నేను భావిస్తా. దానికి మించినటువంటి పుణ్యం మరొకటి లేదు. ఎందుచేతనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్తా ఉంటాం, దేవుని ప్రార్థిస్తూ ఉంటాం, అనేక మొక్కులు బట్టి మనం చెల్లించుకుంటా ఉంటాం. వైరుగా ఒక అదృష్టంగా నేను భావిస్తా. నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్కి కావాలని చెప్పిన అవకాశం ఉందని చెప్పని కూడా చంద్రబాబు గారిని అడిగా, ఆ అవకాశం రాలేదు. ఎందుచేతనంటే భగవంతుడికి సేవ చేసుకుంటున్నటువంటి అదృష్టం అందరికీ కలవదు. చాలా మంది వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవసాయం కానీ, ఇతర పనుల్లో బిజీ అయిపోయి హడావుడిగా వచ్చి దేవుళ్ళు ఒకే ఒక నిమిషంలో అట్లా దండం పెట్టుకుని వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే బిజీ లైఫ్ అందరికీ కూడా, ఎవరికి కూడా ఖాళీ ఉండదు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు పనులు చేసుకుంటూనే వాళ్ళ కుటుంబాలు కానీ, ఇతర వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగాలు కానీ ఏం చేసుకుంటున్నప్పుడు కూడా భగవంతుని విషయంలో మాత్రం దానికి ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయించి ఖచ్చితంగా ఆ భగవంతునికి సర్వీస్ చేసేటువంటి విధానం చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక ఇంట్రెస్ట్ కలగాలి. మనం ఏదో బలవంతంగానే వచ్చి చేయమని చెప్పారంటే ఎవరికి రాదు. ఈ రోజులు ఏంటంటే దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే చాలా అరుదు, హడావుడి ఉంటుంది. అన్నవారు వెళ్తాం,
మనం కొండ మీదకి వెళ్ళి దండం పెట్టుకుని దర్శనం చేసి రావడానికి టైం ఇది అవుతుందని చెప్పని ఆ రోడ్డు పక్కన మన కోసం కొంచెం బిజీగా ఉంటుంటే మన కోసం పెట్టారు. అక్కడ దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని కొద్ది బొట్టు పెట్టుకుని కుంకుమ ప్రసాదం తీసుకుని ఒకసారి దండం పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వైజాగ్ వెళ్ళినా కానీ వైజాగ్ నుంచి వస్తున్నాయి. అంటే రకరకాల బిజినెస్ లో ఉంటారు కాబట్టి టైం కొంతమంది ఎక్కువ టైం కేటాయించలేరు. కానీ కొంతమంది కావాలని చెప్పిన ఆ రూట్ వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాడు స్వామి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనకున్న ఇంట్రెస్ట్ బట్టి దేవుని యొక్క సేవలో నిమగ్నం అవడాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళండి, చిన్న మచ్చ కూడా తీసుకురాకుండా మంచి సర్వీస్ చేయండి. ఈ సర్వీస్ వల్ల కొవ్వూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మంచిగా మీరు సేవ చేయడంతో పాటు ఈ సత్రం యొక్క ఆస్తుల్ని పెంచి తరాలకి దీని మళ్ళీ మనం పెంచిచ్చినట్టయితే కనుక రాబోయేటువంటి వాళ్ళకు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పనిచేయండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటి విధంగా మీరు చక్కగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి దేవునికి మంచి సర్వీస్ చేయాలని చెప్పని కోరుకుంటూ ఆ సర్వీస్ చేసేటువంటి అదృష్టాన్ని కూడా ఆ భగవంతుడే స్వయంగా మీకు ఇచ్చాడు. కాబట్టి ఆ సేవలో మీరు నమ్మకం మీద చక్కగా సర్వీస్ చేసి ముందుకెళ్లాలని ఆ భగవంతుడు మీ కుటుంబ సభ్యులకి మీకు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి సర్వీస్ చేయడం కోసం మీరు సహకరించే విధంగా కూడా ఆ భగవంతుడు కూడా మీకు చెయ్యాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ఒక పుణ్య కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.